హలో గైస్, బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెకండ్ గేమ్ స్టార్ట్ నౌ. సెకండ్ గేమ్ పేరేంటో తెలుసా మీకు? జాగ్రత్తగా వెళ్ళు లేదా కింద పడతా. అర్థమయ్యే ఉంటుంది కదా మీకు ఈ గేమ్ ఏంటో, ఎలా ఉంటుందో. బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట. ఇటువైపు ఒక టబ్లో 8 బాల్స్ వేస్తారు. అది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అవతల దాంట్లో వెయ్యాలన్నమాట. రిటర్న్ అయినప్పుడు బ్యాలెన్సింగ్ నెమ్మదిగా రావాలి, లేదంటే ఈ టబ్లో బెలూన్స్ అన్నీ కింద పడిపోతాయి. అందువల్ల జాగ్రత్తగా బ్యాక్ రిటర్న్ అయినప్పుడు చాలా నెమ్మదిగా రావాలన్నమాట. సో అందుకే మన బిగ్ బాస్ తెలుగుగా జాగ్రత్తగా వెళ్ళు లేదా కింద పడతావు అంటే. మళ్ళీ దీనికి టైం లిమిట్ 8 minutesలో చేయాలన్నమాట. చూస్తే అర్థమవుతుంది కదా గేమ్ మీకు. ఎంత నెమ్మదిగా వెళ్ళి అంతే నెమ్మదిగా బ్యాక్ వస్తే వాళ్ళు ఫస్ట్ విన్ అయినట్లు అనమాట. వచ్చి బ్యాక్ వచ్చి మళ్ళీ బెల్ కొట్టాలన్నమాట. తెలుసు కదా, ఇద్దరు క్లాన్స్ ఓడిపోతే ఏమవుతుందో. 1 more వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అందువల్ల ఇద్దరిలో ఒక్కలైనా గెలాలి. గెలిస్తే 1 lakh ప్రైజ్ మనీ. అవతల క్లాన్ నుంచి ఒకరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి గెలిచిన వాళ్ళకి మాత్రం. సో ఇద్దరు చాలా ట్రై చేస్తున్నారు. బాల్స్ వేసి బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం కింద పడిపోతున్నాయి. ఈ గేమ్కి సంచాలకు వచ్చి నిఖిల్. ఏదైనా బాల్ కింద పడిపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి సేమ్ ప్లేస్లోకి వచ్చి మళ్ళీ వేయాలి. ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు గేమ్. ఒక్కొక్కసారి బ్యాక్ వచ్చినప్పుడు ఆ బాల్ కింద పడిపోవడం అనేది అంతే కదా. మరి చూద్దాం ఫైనల్గా ఎవరు గెలుస్తారో. చాలా నీట్గా బాల్స్ అన్ని వేస్తున్నారు. అందరూ గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఆడతారు, ఎవరు విన్ అవుతారు, చాలా టెన్షన్ పడుతున్నారు అందరూ. ఎందుకంటే బ్యాక్ వస్తున్నప్పుడు బాల్ కింద పడిపోతున్నాయి అన్నమాట. అందుకే ఈ గేమ్కి మెయిన్ పేషెన్స్ చాలా అవసరం. సెట్ చేసుకుంటుంది యష్మి బాల్స్ని నెమ్మదిగా బ్యాక్కి రావడానికి. ఎంత నెమ్మదిగా వచ్చినా బాల్ కిందకైతే పడుతున్నాయి. మళ్ళీ నిఖిల్ ఆ బాల్ని వాళ్ళకి ఇచ్చి ఆ టబ్బులో వేసి మళ్ళీ బ్యాక్కే రమ్మని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. బాగుంది గేమ్ అయితే, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. చూద్దాం. మనకంట బాల్స్ అన్నీ వేసినట్లున్నాడు. బ్యాక్ వస్తున్నాడు నెమ్మదిగానా, బ్యాక్ వస్తున్నాడు చూడాలి. బ్యాక్ వచ్చినప్పుడు ఏమైందంటే మనకంట బాల్ మళ్ళీ పడిపోయింది. షిట్. ఈలోపు యష్మి కూడా బాల్ అన్నీ వేసింది. యష్మి విన్ అయిపోయింది. వావ్, యష్మి టీం విన్ అయిపోయింది. నిఖిల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ టీం విన్ అయిపోయింది. జస్ట్ మిస్ అయిపోయాడు మనకంట. బ్యాక్ వచ్చే టైంలోనే అది కింద పడిపోయింది బాల్. యష్మి టైంలో వేసి బ్యాక్ వస్తుంది. సో శక్తి క్లాన్ విన్ అయిపోయింది. కంగ్రాట్స్ చెప్తున్నారు అందరికీ. మిగతా వాళ్ళు మళ్ళీ ఎలాగని చెప్పి ట్రై చేస్తున్నారు, ఎలా వేయాలి బాల్ అని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సీతకే ఛాన్స్ ఇచ్చారు మీ టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలని.